ఇప్పుడు ఈ రెండు బండ్లది అయిపోయింది. ఇక్కడ ఇంకా రెండు బండ్లు ఇస్తున్నాయి. ఇదొక బండి, ఇదొక బండి. ఓకేనా? రెండు బండ్లు ఈ నాంపల్లి స్టేషన్. ఓకేనా? ఇక లైన్గా ఉన్నాయి బండ్లు, మన బండ్లే లైన్గా. ఓకేనా? గ్రూప్ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గోపాల్ యాదవ్ యాజ్ యూజువల్ ఆయన ఒక్కడే ఉంటాడు. పొద్దున్న రిక్వెస్ట్ చేస్తే సంజీవ్ ఫోన్ చేశాడు, బట్ చెల్లపల్లిలో బ్రాండింగ్ ఇంకా రెడీ కాలేదు, ప్రింటింగ్ అవుతుందని చెప్పాం. టోటల్ హైదరాబాద్లో 2000 బ్రాండింగ్స్ ప్లాన్ చేస్తున్నా. ఈ 2000 బ్రాండింగ్స్ నేను ఒక్కరిని వేయలేను, ఏపీఎల్లేను. నా వల్ల ఒక్కరి వల్ల కాదు, ఇది ఒక టీం వల్ల అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు కూడా మనము దాదాపు 1000 పైన ఆర్డర్ పెడితే మేబీ 500 బ్రాండింగ్స్ పడినాయి, ఇంకో 500 బ్రాండింగ్స్ వేయలేదు. వేసినట్టు వాళ్ళు జస్ట్ అబద్ధం చెప్పొచ్చు, లేదా వాళ్ళు మనల్ని చీట్ చేయొచ్చు. బట్ దానికి ఎవరైనా కోఆపరేట్ చేస్తారంటే వాలంటీర్ గోపాల్ వచ్చిండు. అట్లా ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా గోపాల్కి ట్రిప్ ఇచ్చామనుకోండి, అది కస్టమర్ అడ్వాన్స్ బుకింగ్ చేసినప్పుడు ఆయన 3 వీలర్కి బుకింగ్, అది కూడా 3 వీలర్ బుకింగ్ ఏదైనా బుకింగ్ ఇస్తే దాని గురించి హల్లా చేస్తారు, బుకింగ్లు వాళ్ళే ఇచ్చుకుంటారని. బట్ ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళే బుకింగ్ ఇచ్చుకుంటారంటే ఆయన ఎంత కష్టపడుతుండో అది ఎవరైనా అర్థం చేసుకుంటారా? గ్రూప్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది పర్సన్ ఆయననే. గ్రూప్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేసింది కూడా వాలంటీర్గా ఆయనకే. పలానాలు మనం డెవలప్ అవ్వాలని చెప్పేసి అని రోడ్డు మీద ఉండి చేపిస్తారు. ఎంతమంది ఉన్నారు అట్లా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి. ఒకరిని క్వశ్చన్ చేసే ముందు పబ్లిసిటీ చేయమంటారు, పబ్లిసిటీ చేస్తున్నాం. మార్కెటింగ్ చేయమంటారు, మార్కెటింగ్ చేస్తున్నాం. అన్నీ ఒకరి వల్ల అవుతుందా? ఇది ఎట్లా తెచ్చుకున్నాం? డ్రైవర్స్ మనమే ఒక యాప్ తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మనందరూ ప్రాబ్లంలో ఉన్నప్పుడే కదా వచ్చింది. ఆ వచ్చినప్పుడు దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? ఒక టీం వర్క్లోకి వెళ్తే ముందు తీసుకెళ్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? నేను తప్పుపట్ట, ఎవరో ఒకరు 100 మందిలో ఖచ్చితంగా ఒక 20 మంది చీడ పురుగులు ఉంటాయి. ఆ చీడ పురుగులు ఒరుతూనే ఉంటాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినట్టు అట్లా కాక్రోచ్లు ఉన్నాయి. ఆ బొద్దంకలు ఒరుతున్నాయని చెప్పేసి మిగతా 80 మంది మీద కోపం చూపించుకోలేము, లేదా ద్వేషం పెంచుకోలేము కదా. ఆ 20 మంది పని ఊర కుక్క లెక్క ఒరుతూనే ఉంటాయి. ఆ ఒరుతురు కదా అని చెప్పి మనం పనులు ఆపుకుంటూ పోతే కాదు కదా. రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఇస్తున్నావా లేదా? ఫుల్ కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రౌడ్గా చెప్తున్నా. పోర్టర్ కంటే మీకు ఎక్కడన్నా విత్ ఇన్ ద సిటీ ప్రైస్ తక్కువ వచ్చిందంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ప్రైస్ మారుస్తాం. ప్రైస్ మార్చలేని పక్షంలో ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతుందో అది నేను గట్టిస్తా. అంత కుండ వాళ్ళకి గట్టిగా చెప్తా, అంత ధైర్యంగా చెప్తా. ఇంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ యాప్ అయినా సరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే పోర్టర్ని మించిన వేరే యాప్ అయితే లేదు కదా. ఆ యాప్ కంటే కూడా ఎక్కువ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా, ఆ యాప్ కంటే కూడా ఎక్కువ ఇస్తానని గ్యారంటీ ఇస్తున్నా. కానీ ఎవరికి? ఇట్లాంటి పర్సన్స్కి. అట్లాంటి పర్సన్స్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఎవడో మిగతా అమావాస్య పుణ్యానికి ఒకసారి ఫోన్ చేసి లొల్లి పెట్టుకుంటా అంటే అట్లాంటి పర్సన్స్కి ఎందుకు రెస్పాండ్ అవుతాం? బట్ ఇట్లాంటి పర్సన్స్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఫస్ట్ నేను మీకు హెల్ప్ చేశానా లేదా, మీరు నాకు ఇది చేశారా లేదా అని క్వశ్చన్ చేసే ముందు మీరేం చేశారో కూడా మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒక చెయ్యి ఇస్తే నేను 2 చేయిలు ఇస్తాను. బట్ మీరు ఒక చేయి కూడా ఇవ్వకుండా నేను మొత్తం మీకు ఇవ్వాలంటే అది మీ స్వార్థం. మీ స్వార్థం అయితే దాన్ని నేనేం చేయలేను.